కాసేపు తలదాచుకోనివ్వండి. ఒక దుర్మార్గుడు వెంట పడుతున్నాడు. అదిగో వస్తున్నాడు. నీకేం భయం లేదు. చాలా సంతోషం. ఆ పక్క తక్కువ పిల్ల పాతాళంలోకి వెళ్ళినా తప్పించుకోలేదు. మర్యాదగా చెప్తున్నాను. రా బయటికి రావు. నీ మొదలెవడు అంటాడో నేను చూస్తాను. చాలా సంతోషం. నువ్వు మర్యాదగా బయటికి వెళ్ళు, లేకపోతే నీ ప్రారంభిస్తాడు. ముసలి భలే జోరుగా ఉన్నాడు. ఎక్కువ ఉంటాడు. నా వెళ్ళ ఏం చెప్పేదో చాలా సంతోషం. ఇప్పటికీ గంట గడిచింది. అబ్బాయి, ఇక్కడ ఇష్టం వచ్చే చోటుకి నువ్వు వెళ్ళొచ్చు. పెద్ద ముప్పు తప్పించారు. మీ రుణం ఎలా తీర్చు? దానికేం కానీ అసలు నువ్వు ఒంటరిగా ఎందుకు వచ్చావు? ఎవరు నువ్వు? సేవా సదనంలో ఉండి వచ్చాను. నా పేరు సీత. చాలా సంతోషం. సీత సీత అంటే అన్నట్టు ఆ వాసవదత్త నాటకంలో సంగీతం పాడింది నువ్వే కదూ? నేనే. అబ్బాయి, నీ వాళ్ళకివే చెబుతుంది నీ పేరు సీత కాదని. నీకు అబద్ధం అంటూ చేత కాదు. నీ అసలు పేరు జ్యోతి. ఎందుకమ్మా అలా తెల్లపోతావు? దొరికిపోయానేనా? చాలా సంతోషం. నాకంతా తెలుసు. చూడమ్మాయి, ఏదో ఒక అపరిందబడినంత మాత్రాన దాన్ని ఎదుర్కొనే సాహసం లేక నిన్నే ప్రేమించి నిన్నే తన భాగ్యదేవతగా ఆరాధించే ఆ మధుమూర్తి యొక్క మధుర హృదయాన్ని అర్థం చేసుకోలేక అతడి పట్ల విశ్వాసం లేక. ఆ మాట అనకండి. వారు నా దైవం. వారి మీద విశ్వాసంతోనే వారు తప్పక నన్ను ఆదరిస్తారనే ధైర్యంతో వారి ఇల్లు చేరారు. కానీ నేను చేసుకున్న పాపం అంతటి ఉత్తమ ఇల్లాలు ఆ మహాతల్లి కూడా నా శీలాన్ని శంకించి పరుషంగా పలికిన మాటలు విని లోపలికి పోయే ధైర్యం లేక తిరిగి వెళ్ళిపోయాను. అయితే నువ్వు ఇలా అజ్ఞాతంగానే ఉండిపోవటానికి నిశ్చయించుకున్నావన్నమాట. ఇదిగో చూడు, నీకోసం ఆ మధుమూర్తి ఎంత తప్పించిపోతున్నాడో తెలుసు. నీ శీలాన్ని శంకించిన అతని తల్లి నీ మీద బెంగతో మంచం పట్టిందని కూడా తెలుసా? నువ్వు లేని వాళ్ళ జీవితం అంధకారం అయిపోయిందని కూడా నీకు తెలుసా? తెలుసు, అన్నీ తెలుసు. తెలిసి కూడా నువ్వు వాళ్ళ జీవితాలకు వెలుగునివ్వటానికి ప్రయత్నించలేదన్నమాట. అయితే నీ హృదయం ఎంత కఠినమైందా? కాదు, అప్పటికే నేనేమీ చేయలేని పరిస్థితిలో పడిపోయాను. ఏమిటి? ఒక అమాయకురాలిని, ఒక భగ్న ప్రేమికురాలిని ఆత్మహత్య నుండి కాపాడాను. ఆమెకు ఎంతో నచ్చజెప్పి పెళ్లికి ఒప్పించాను. అయితే ఆమె పెళ్లాడపోయేది వేరెవరినో కాదు, నా అనురాగాన్ని, నా అభిమానాన్ని, నా ప్రేమను పొందిన వారిని. నేనెవరి కోసం జీవించాలో వారిని. జ్యోతి, నేను కనిపిస్తే వారి పెళ్లికి ఒప్పుకోరు. దానితో అమాయకురాలి జీవితంలో నిప్పులు పోసిన దాన్నవుతాను. అది నేను భరించలేదు. అర్థమైంది జ్యోతి. నీలోని ఆవేదన ఏమిటో నాకు ఇప్పుడు అర్థమైంది. నిజంగా నువ్వు జ్యోతివేనని నాకు ఇప్పుడు అర్థమైంది. తాను కాలిపోతూ లోకానికి వెలుగునిస్తుంది జ్యోతి. చూస్తూ చూస్తూ పరిస్థితులకు నువ్వు ఆకుతైపోతే నేను సహించలేను. వెలుగు ఇచ్చే జ్యోతి లేకపోతే లోకానికే లోపం. ఏమైనా సరే నీకు నేను న్యాయం చేకూరుస్తాను. ఆ మధుమూర్తి నిన్ను పెళ్లాడేటట్టు చేస్తాను. వద్దు, ఆ పని మాత్రం చేయకండి. నేను నా సుఖం చూసుకుంటే మా నీలగతి ఏం కావాలి? ఆమె ఎవరిని ప్రేమించిందో మీకు తెలుసా? ఎవరిని? కంటికి మరుగై ఇక ఈ జన్మకి కనిపించని మా అన్నయ్యను. మీ అన్నయ్య? అవును. నేను నా దైవాన్ని తిరిగి పొందగలను, కానీ నీలకు తన దైవాన్ని తిరిగి ఇవ్వగలనా? ఇవ్వగలవు జ్యోతి. మీ అన్నయ్య బ్రతికి ఉంది. మా అన్నయ్య బ్రతికున్నాడా? ఎక్కడున్నాడు? ఎప్పుడు చూశారు? చాలా సంతోషం. ఇవాళే చూశాను, ఇక్కడే చూశాను. అంత అదృష్టమా? జ్యోత, మా జ్యోతి. రామజ్యోతి గారు. జ్యోతి గారు, జ్యోతి గారు, చాలా సంతోషం. నువ్వు వెళ్ళొచ్చిన పని ఏమైందిరా?
వీళ్ళు 5 మందికు. జ్యోతి నువ్వేం భయపడదు, ఇక్కడ మీసాల కోటే నీ కాపలా గట్టి పెడుతున్నాను. ఒరే పటాయ జాగ్రత్త, ముందు వీరికి మీద పడ్డా సరే ఇక్కడి నుంచి కదలడానికి వీళ్ళే తెలిసిందా. నేను ఇప్పుడే వస్తాను జ్యోతి.